ఒక్కసారిగా కథ లైన్‌లో పడింది. అటు దీప విషయంలోనూ, జోష్న విషయంలోనూ తమ పుట్టుకల గురించి కొన్ని నిజాలు బయటపడ్డాయి. ఇక జోష్న విషయంలో అయితే పూర్తిగా బయటపడ్డాయని చెప్పాలి దాసు ద్వారా. అయితే ఈ నిజం కూడా నేను బయట పెట్టేదాన్ని కాదమ్మా! కానీ నీకు భూమి మీద కాలే నిలవడం లేదు. పెద్ద కోట్లకి ఆస్తిపర్రాలని, వారసురాలినంటూ విర్రవీగుతూ ఉన్నావు. నీ అసలు పుట్టుకైతే ఇది అన్నట్టు చెప్తాడు. కానీ దాన్ని తీసుకోలేకపోతుంది జోష్న. ఎందుకంటే ఇన్ని రోజులు ఐశ్వర్యంలో పెరిగి ఇప్పుడు సడెన్‌గా నువ్వు పని మనిషి కూతురివి అంటే దాన్ని తీసుకోలేకపోతుంది. ఏదైతే ఏమైంది నాకివన్నీ అనవసరం. నేను మాత్రం ఈ ఇంటి వారసురాలిని అని ఫిక్స్ అయిపోతుంది. కానీ కన్ఫర్మేషన్ కోసం అన్నట్టు పారిజాతంని అడుగుతుంది. నా తల్లిదండ్రులు ఎవరు? దాసియే కదా నా తండ్రి. నా కన్నతల్లి కళ్యాణియే కదా అని చెప్పడంతో ఇక పారిజాతం ఫస్ట్ బుకాయించినా తర్వాత నిజం ఒప్పేసుకుంటుంది. నా స్వార్థం కోసం ఇదంతా నేను చేశానని చెప్పగానే ఈ జోష్న ఏం చేస్తుందంటే తన మనసులో ఉన్న దుర్బుద్ధి బయటపెడుతుంది. నువ్వు మంచి పనే చేశావు. ఇంత కోట్ల ఆస్తికి నేను ఇప్పుడు వారసురాలిని. నేను పని మనిషి కూతురును అంటే నేనెందుకు నమ్మాలి? ఇంత ఐశ్వర్యం నేను వదులుకోవాలని నేను వదులుకోలేను. నువ్వు మంచి పని చేశావు. లేకుంటే నేను ఎలాంటి బతుకు బతికేదాన్నో అన్నట్టు చెప్తూ ఉంటుంది. అలాగే కాశీ కూడా తన తమ్ముడని తెలుసుకుంటుంది. అదే సమయంలో దాసు కూడా వస్తాడు. "నువ్వెందుకొచ్చావురా ఇక్కడ? మన ముగ్గురిని గాని చూస్తే మన ముగ్గురికి పాడి కట్టేస్తారంటే" "ఎందుకు కడతారు? నీకే కడతారు. నువ్వే తప్పు చేసావు కాబట్టి నీకు పాడి కడతారు. నాకెందుకు కడతారు" అనేది చెప్తూ "అసలు నీకు ఈ నిజాలని ఎలా తెలిసాయిరా?" అని పారిజాతం గుండె పగిలే షాక్‌లో ఉండి అడుగుతుంది. "ఆ దేవుడికి, ఈ దాసుకి అన్నీ తెలుసమ్మా. నువ్వు చేసిన ప్రతి ఒక్క విషయం, చిన్న విషయంతో పాటు నాకు అన్నీ తెలుసు" అని ఒక పెద్ద షాక్ ఇస్తాడు దాసు. అసలు విషయం గాని చెప్తే అంటే దీప బతికే ఉంది అనే విషయం గాని పారిజాతకం గాని తెలిస్తే ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్‌లో